ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ బాపు అంటూ కేసీఆర్ గారిని కీర్తించిన ఇదే ప్రజలు ఇప్పుడు మళ్ళీ అపోజిషన్ పార్టీకి పట్టం కట్టారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు జనంలోకి వచ్చారు, యాత్రలు చేస్తున్నారు, పర్యటనలు చేస్తున్నారు. ఇవి మళ్ళీ సత్ఫలితాలను ఇస్తాయంటారా? తప్పక ప్రజలకు ఆయన్ని దగ్గర చేస్తాయంటారా? తప్పక హ్మ్. తెలంగాణ బాపునే ఆయన తప్పకుండా. తెలంగాణ సాధించిన బాపునే. తెలంగాణ ప్రజలందరికీ కూడా బాపే. తండ్రిని మా దగ్గర నాన్నని బాపు అంటాం. మేము కూడా అవును. మా నాన్నని బాపు అనే అంటాం మేము. ఆహా! ఎవరితోన్నా మాట్లాడుతుంటే అర్థమవుతుందో లేదో అని మేము నాన్న అని చెప్తాం కానీ మేము కూడా బాపు అని అంటాం. తెలంగాణ సాధించిన బాపు ఆయన. ఏదో ఒక కారణం వల్ల మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్‌లో కూడా మీరు యావరేజ్ ఓటర్స్ చూసి అంటే కొంచెంలో అవును. చాలా సీట్లు చాలా కొంచెం కొంచెంలోనే తక్కువలోనే పోయినాయి. పోయాయి. ఒక్కొక్కసారి జరుగుతుందది. హ్మ్. ఒక 10 ఏళ్లయితే ఆయన ఒక తెలంగాణని ఒక దిక్సూచిలాగా చేసినారు దేశానికి. ఇప్పుడు ఇన్ని తీర్ల మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్ని తీర్ల రూలింగ్ పార్టీ మాట్లాడుతున్నారు. ఇక్కడ వడ్లు ఎన్ని పండినాయంటే 60 లక్షల క్వింటాలు పండే దగ్గర హ్మ్. దాదాపు 3.5 కోట్లు పండినాయి. హ్మ్. ఆ వడ్లు కొనలేనంత, కొలవలేనంత. అవును. కొలవలేనంత, కొనలేనంత, ఎవరు కొనలేనంత. ఆ! అంత వడ్లు పండినాయి. ఎందుకంటే తెలంగాణ ఎడారి అన్నారు కదా! మా పెద్దవాళ్ళు కూడా అనేవాళ్ళు. ఇదేంటి బాబు ఇక్కడి నుంచి నీళ్లు పోతున్నాయి, అక్కడి నుంచి నీళ్లు పోతున్నాయి, అటు గోదావరి స్పెషల్లీ ఈ గద్వాల అయితే చూడండి కింద నుంచి గోదావరి పోతుంది, అటు పక్క నుంచి కృష్ణా పోతుంది. మధ్యన మాత్రం ఏం పండదు. అది ఏంటి అంటే మనది పైకున్నది, గడ్డకున్నది బిడ్డ. మా పెద్దవాళ్ళు అట్లా హుహుహు. అనేది. మనది గడ్డకున్నది బిడ్డ. దక్కని పీఠభూమి అంటారు కదా! ఆ! అందుకని నీళ్లు పైకి రావని. మరి నీళ్లు పైకొచ్చినాయి గదా! హ్మ్. కేసీఆర్ నీళ్లు పైకి తీసుకొచ్చి ఎత్తి పోసి మరి ఇంత వడ్లు పండించింది కదా! పోనీ అది అబద్ధమైతే మేము ఇక్కడ ధర్నా చేసినాం గదా! ఈ ఇందిరా పార్క్ దగ్గర మేమందరం మొత్తం అంటే అవును. రూలింగ్ పార్టీ ధర్నా చేయడం అది కూడా చాలా రికార్డే మళ్ళా. ఇక్కడ ధర్నా చేయడం కాకుండా ఢిల్లీలో కూడా మేమందరం ధర్నా ధాన్యం చేసినాం. కొనుగోలు చేయాలి కేంద్ర మరి ప్రభుత్వం నీళ్లున్న అని. సంగతి మీ అందరికీ తెలుసు. వడ్లు ఆ! పండిన సంగతి ప్రపంచమంతా గుర్తించింది. అంటే పంజాబ్‌ను మించిపోయినాం వడ్ల దాంట్లో. అంత గొప్ప వ్యక్తి ఏదో ఒక ఎక్కడో ఒక అది చాలా నేరోగా పోయింది. దాదాపు ఇంకో 10, 12 సీట్లయితే ఈజీగా గెలిసేవాళ్ళము. హ్మ్. నేరోగా పోయింది. అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అది దానికి ఏ కారణమని చెప్పొచ్చు. నేను ఓటేయడం నాకు చాలా ఇష్టమైనా కూడా ఆ రోజు జ్వరం వస్తే నేను పోలేదు కావచ్చు. అయ్యో! ఏదో ఒక చిన్న చిన్న కారణాలుంటాయి. దానివల్ల వి లాస్ట్ థట్. అయితే పెద్దదే డ్యామేజ్ పెద్దదే. కానీ పీపుల్ రియలైజ్ ఇట్. హ్మ్. స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల అందరికీ బాగా తెలుసు. మనకు ఏం డెవలప్ అయింది. హైదరాబాద్ విశ్వనగరంగా అయిన సంగతి ప్రతి ఒక్కరు గుర్తించిన. రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావచ్చు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. అసలు 10 ఏళ్ల కింద 2 ఫోటోలు చూడండి. మళ్ళీ ఇప్పుడు ఫోటోలు చూడండి. మనం అదే నా ప్లేస్ అని అనుకుంటాం మనం. హైటెక్ సిటీకి వెళ్ళేదంటే హైదరాబాద్‌లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా, న్యూయార్క్‌లో ఉన్నామా అనిపిస్తుంది మనకి. మా పిల్లల ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడన్నా వచ్చేదుంటే వాళ్ళకి గూడా ఇటు సాఫ్ట్‌వేర్ ఏదో ఉంటాయి గదా! వాళ్ళ అవును. బిజినెస్ పీపుల్ హ్మ్. వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను అటెళ్ళి వండర్‌ఫుల్ ఇదంటే ఆంటీ అసలు మారిపోయింది పూర్తిగా హైదరాబాద్. ఫినాన్షియల్ సిటీ. ఫైనాన్షియల్ సిటీ. ఆ! సో, లుక్ ఎట్ థట్ అసలు మామూలుగా సినిమాలలో ఇప్పుడు అంతకుముందు సినిమాల్లో చూపిచ్చేవాళ్ళు. ఉద్యోగం కావాలంటే చెన్నై హ్మ్. పోతారు, బెంగుళూరు పోతారని సాఫ్ట్‌వేర్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఎతుక్కుంటున్నట్టుగా ఇప్పుడు చూపిస్తున్నారు. ఓకే. అంటే దట్ ఈస్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ప్రోగ్రెస్ ఈస్ దేర్. ఊళ్ళల్లో తొందరగా మాయమాటలు కొంచెం తొందరగా వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ పడరు. అవుతారు. కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అయినరు. హ్మ్. అట్లా వి లాస్ట్ ఇన్ రూరల్. హ్మ్. సో, ఇప్పుడు ఒక 4 నెలల్లోనే రియలైజ్ అయినట్టు. ఉన్నట్టుగా మామూలుగా నేను ఇన్‌స్టిట్యూషన్స్ నడుపుతున్నానమ్మా. మొట్టమొదలు కేవీ కేశవులు గారు ఇక్కడ చైర్మన్ గారు ఉండే. ఆయనే చనిపోయినారు. వెంటనే నారాయణరావు గారొచ్చినారు. నారాయణరావు గారి ప్లేస్‌లో మళ్ళీ పీవీఆర్‌కే ప్రసాద్ హ్మ్. గారు. పీవీఆర్‌కే ప్రసాద్ ప్లేస్‌లో నేనొచ్చినాను. ఏమన్నా చేంజ్ అయిందా ఇక్కడ? ఏం లేదు. సాలరీస్‌లో కానీ, ఇక్కడున్న అభివృద్ధిలో కానీ, ఇక్కడున్న యాక్టివిటీస్‌లో కానీ, ఇక్కడున్న ఏ విషయంలో ప్రోగ్రెస్ అవుతూ పోవాల్సిందే గదా! పార్టీ మారంగానే రూలింగ్ పార్టీ పోయి ఇంకో పార్టీ రాంగానే వెంటనే ఆగిపోతదంటే, ఆగిపోతే ఆగేది కాదు గదా! రైతు బంధు ఇయ్యకుంటే రైతు పొలం ఎట్లా దున్నుకుంటాడు? హ్మ్. ఆ సపోర్ట్ లేకపోతే ఎట్లా? అట్లాగే ఒక ఓల్డ్ ఏజ్ వుమెన్ ఉంటది. ఆ 400 మీద 2000 మీదనే బతుకుతది. ఆ 2000 రాకపోతే ఆ మందులు ఎట్లా కొనుక్కోవాలి? హ్మ్. అంతకుముందు వాళ్ళ కష్టకాలం చూసిందే గదా! తల్లిదండ్రులకు ఒక 1000 2000 వస్తున్నాయంటే పిల్లల యాటిట్యూడే మారిపోతది. ఇదంతా కలియుగం. మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే లాభం లేదు దాని గురించి. కరెక్టే. దీస్ ఆర్ ద రియల్ ఫ్యాక్టర్స్ ఊళ్ళలో. ఎందుకంటే లేకపోవడం అనేది. హావ్స్ అండ్ హావ్ నాట్స్ అంతే. వాడి తండ్రి దగ్గర కొడుకు దగ్గర బాగా డబ్బులుంటే తల్లికి మందులు తెప్పించడానికి పెద్ద కష్టమైన పనా కానీ అక్కడ కూడా లేమి.
ఊళ్ళల్లో ఇంకా డెవలప్ కాలేదు, డబ్బులు ఇంకా అన్ని డబ్బులు రాలేదు. సో 2000 ఈజ్ అ బిగ్ అమౌంట్ ఫర్ ఏ సీనియర్ అవును. సిటిజన్. అది ఎందుకు ఆగిపోవాలి? కొందరికి ఇచ్చిండ్రు, కొందరికి ఇవ్వలేదు. ఇలాంటివన్నీ చాలా కళ్యాణ లక్ష్మి ఉందనుకోండి, 1,15,000 మేమే చాలాసార్లు పంచినాం. దాంతో బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఏంటి? తులం బంగారం 75,000 ఇప్పుడు తులం బంగారం అంటే. అవును. బంగారం సంగతి దేవుడు ఎలుగు. ఉమ్. అసలు అప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కులన్నీ ఎక్కడ పోయినాయి? సో ఇవన్నీ చాలా బాధించే విషయాలు. పీపుల్ రియలైజ్డ్ ఇట్. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాలో అప్పటికిప్పటి తేడా 4 నెలల్లో తెలిసిపోయింది. ఉమ్. ఎస్పెషల్లీ కరెంట్ ప్రాబ్లమ్స్, వాటర్ ప్రాబ్లమ్స్. నేను మా నేను కూడా సాగు చేస్తాను. వ్యవసాయం అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడ మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి దగ్గర చిన్న పల్లెటూరు మాది. ఉమ్. అక్కడ నాకు పొలం ఉంది. ఈ సంవత్సరం నేను పడవ పెట్టేసినాను. ఉమ్. పక్క నుంచి దిండి వాటర్ పోతే కానీ నీళ్ళు లేవు, ఏం లేవు. ఉమ్. మొదటి పొలం నాదే. ఉమ్. నా పొలమే ఎండబెట్టేది. అంటే మిగతా పొలాల సంగతి ఏంటి? ఉమ్. ఆ చాలా పొలాలలో వేసినారు. వద్దని మా కౌలుకి ఇచ్చిన వాడు వేస్తానన్నాడు. వేస్తావా అంటే ఏదో అనుమానంగా ఉందంటే వదిలేసే, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఓ సంవత్సరం కాలం కాకుండా మానేతి అన్న. పక్క వాళ్ళందరూ వేసుకున్నారు. ఏం చేసినారు? ఇప్పుడు గొడ్లను వదిలేసినారు, ఆవులను బర్రెలను మేయడానికి వదిలేసినారు. సో దిస్ ఈస్ ద కండిషన్ ఇన్ రూరల్ ఏరియా. ఇప్పుడు ఇంకా మేము చదువుకోలేదు గవర్నమెంట్లో, ఇంకా మేము సెట్ కాలేదు, ఇవన్నీ దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వ్యాలిడ్ పాయింట్స్ కావు. ఎవరు ఒక ఇన్స్టిట్యూషనే, నేను ఏమంటున్నాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఫస్ట్. రాష్ట్రం మొదలు, దేశం మొదలు. దేశం ఉంటేనే కదా మనము, రాష్ట్రం ఉంటేనే కదా మనము, ఒక ఇన్స్టిట్యూట్ ఉంటేనే కదా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో సేవ్ ద నేషన్ ఫస్ట్, సేవ్ ద ఇన్స్టిట్యూషన్, సేవ్ ద రాష్ట్రం. అది ఇంపార్టెంట్. అది అది ప్రజల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇంకా ఏం లాభం? దాన్ని మన ప్రజల కోసమే కదా పనిచేస్తున్నది. అంటే ఈ 5 ఎనీ నెలల కాస్ట్, కాంగ్రెస్ ఎట్ ఎనీ పాలన కాస్ట్ యూ అస్తవ్యస్తం. హ్యావ్ టు కంటిన్యూ దట్. ఉమ్. అది లేనప్పుడు ప్రజలలో తిరుగుబాటు కానీ, ఆలోచించే అవకాశం కానీ వస్తుంది.